Audio Jungle. Audio Jungle. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హరిత. మన ఛానల్లో ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, హెల్త్ అండ్ హోమ్ డెకోర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దాట్ నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఆ రోజు రిలాక్స్ అవ్వటానికి ఎక్కడికి వెళ్దామా అనుకుంటే సడన్గా బీచ్కి వెళ్ళాలి అనిపించింది ఆ క్లైమేట్ చూసి. అండ్ మేము వచ్చేసాము అబుదాబిలో ఉన్న అల్బతీన్ బీచ్కి. దిస్ బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బీచెస్ లొకేటెడ్ ఇన్ అబుదాబి. If you want to get away from the hustle and bustle of your city life, then take some time out to relax at Albateen Beach. ఈ బీచ్కి మంచి ఫ్యామిలీ బీచ్ అండ్ ఆల్సో లేడీస్ బీచ్ అని పేరుంది అబుదాబిలో. లేడీస్ బీచ్ అని సపరేట్గా ఒక స్ట్రెచ్ ఉంటుంది, అక్కడ ఓన్లీ లేడీస్ ఆర్ లెవ్డ్. కాకపోతే దానికి టికెట్ ఉంటుంది. అడల్ట్స్కి 25 dirhams అండ్ కిడ్స్ అయితే 5 dirhams ఉంటుందన్నమాట. And this beach is well known for its cleanliness, calm waters and white sand. ఎంత క్లీన్గా ఉంటుందంటే మీరు చూస్తున్నారు కదా, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్ అండ్ అంత వేవ్స్ కూడా అంత పెద్దగా రావు. సో దట్ మనము పిల్లల్ని చాలా హ్యాపీగా వదిలేయచ్చు అనమాట వాటర్లోకి. అండ్ ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ కిడ్స్. అండ్ ఆల్సో ఈ బీచ్ స్విమ్మింగ్కి, సన్ బేదింగ్కి అండ్ స్నార్కలింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ వాటర్ చాలా షాలో అండ్ క్లీన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్సో మనం ప్యాడల్ బోట్స్, జెట్ స్కీస్ కూడా ఉంటాయి అన్నమాట. మనం రెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. అండ్ పిక్నిక్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ బీచ్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్. చూస్తున్నారు కదా మా బుడ్డోళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయింది. వాటర్లో ఆడినంతసేపు ఆడి కొంచెం చలి పెడుతుందని చెప్పి ఇంకా వచ్చి ఇక్కడ ఇసుకలో కూర్చుని ఆడుకుంటున్నారు. అండ్ ఈ బీచ్ సన్సెట్స్కి కూడా ఒక బెస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి సన్సెట్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అంటే నేను కొన్ని పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను, మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించే బ్రిడ్జ్ పట్టుకుని వెళ్తే మనం హుదరియత్ ఐలాండ్కి వెళ్తాం అనమాట. సో వీ కెన్ సే దట్ దిస్ అల్బతీన్ బీచ్ ఈజ్ అలాంగ్ సైడ్ హుదరియత్ ఐలాండ్ అని. అండ్ అక్కడ వాలీబాల్ ఆడుకోవటానికి అండ్ ఫ్యామిలీస్ పిక్నిక్స్ చేసుకోవటానికి ఇట్లా గజీబోస్ లాగా ఉండి చైర్స్, సోఫాస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకెవరు ఇట్లా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వచ్చినప్పుడు ఏది ఖాళీగా ఉంటే అది మనం తీసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకున్నారు అండ్ టోటలీ సేఫ్ అది ఫర్ కిడ్స్ అండ్ ఫర్ ఉమెన్. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి ఆ మాత్రం ఖాళీగా కనిపిస్తుంది బీచ్. వీకెండ్స్లో వెళ్తే అసలు కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. 100 పార్కింగ్ స్పేసెస్ ఉన్నా కూడా పార్కింగ్ అనేది దొరకదు. మేము ఒకసారి వీకెండ్లో వెళ్తే ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు కార్ పార్క్ చేసుకోవటానికి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీకెండ్స్లో వెళ్ళటానికి అవాయిడే చేయాలి మీరు. పెద్దవాళ్ళ కోసం ఈ వాటర్ స్పోర్ట్సే కాకుండా కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉంది కొంచెం ముందర. కాకపోతే నేను అక్కడ దాకా వెళ్ళి షూట్ చేయలేదు, ఎందుకంటే మా వాళ్ళు అక్కడ వాటర్లో అండ్ ఇసుకలో ఆడటంతో బిజీగా ఉన్నారు. సో నాకు అక్కడికి వెళ్ళి షూట్ చేసే అంత ఛాన్స్ రాలేదు. అండ్ ఆల్సో వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ టు టేక్ ఎ షవర్ ఆర్ క్లోత్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐల్ సీ యూ guys in my next video. Until then, bye.